మనకు రీసెంట్గా హిందూలో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అఫ్కోర్స్ ఒక రీసెర్చ్ ఆర్టికల్. యూరియా అనేది యూరిన్ నుంచి ప్రొడ్యూస్ చేయొచ్చు. అంటే యూరిన్ టు యూరియా, అది మన మొక్కలకు యూజ్ చేసే యూరియాని యూరిన్ నుంచి ప్రొడ్యూస్ చేయొచ్చు అని. అఫ్కోర్స్ దీని మీద చాలా రీసెర్చెస్ జరిగినాయి యాక్చువల్గా ఇంతవరకు. ఈ ఫేకల్ మ్యాటర్ అనేది లేదంటే యూరిన్ అనేది మనం జనరల్గా వేస్ట్ చేస్తూ ఉంటామని చెప్పేసి చాలా వరకు చెప్తూ ఉంటారు. ఒక హ్యూమన్ యూరినే కాదు, ఈవెన్ యానిమల్ యూరిన్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే వెరీ సింపుల్, మనకేంటి అంటే ఈ యూరిన్లో మోర్ దెన్ 95% వాటరే ఉంటుంది. సో మిగిలిన వాటిలో ఏంటంటే ఈ ఫాస్ఫరస్, నైట్రోజను ఇవన్నీ కూడా మనకు మిక్స్ అయి ఉంటాయి. ఓకే, సో జనరల్గా మనం ఈరోజు ఈ ఫెర్టిలైజర్ కోసం యూరియాని మనం చైనా నుంచి మిగతా కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. ఒకవేళ మనం ఈ యూరిన్ని ప్రాసెస్ చేస్తే, అంటే హ్యూమన్ యూరిన్ని అండ్ యానిమల్ యూరిన్ని ప్రాసెస్ చేస్తే మనం యూరియాని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి జనరల్గా అనిపిస్తుంది. అఫ్కోర్స్ దీనికి సంబంధించిన రీసెర్చ్ ఆర్టికల్ ఇది. ఇక్కడ ఏం చెప్పారంటే యూరిన్ని ప్రాసెస్ చేసి యూరియాని ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పారు. అఫ్కోర్స్ మనకు ఈ మధ్యకాలంలో మనకు ఈ స్వచ్ఛ భారత్ స్కీమ్ కింద మనం ఏం చేసాం, టాయిలెట్స్ అనేవి చాలా ఎక్కువగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు టాయిలెట్ అనేది చాలా విలేజెస్లో కానివ్వండి లేకపోతే అర్బన్ ఏరియాస్లో కానివ్వండి అందరూ యూజ్ చేస్తూనే ఉన్నారు. ఈ ఓపెన్ డెఫికేషన్ అనేది దాదాపు మనకు ఎండ్ అయిందనే చెప్పొచ్చు. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ మనం ఈ యూరిన్ని మనం ప్రాసెస్ చేసి యూరియాని ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్పేసి ఈ ఆర్టికల్ బాగా స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తూ ఉంది. సో దీనివల్ల ఏంటి అంటే మనం ఈ యూరియా ఏదైతే ఉందో మనం వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న యూరియా ఏదైతే ఉందో దాన్ని మనం తగ్గించుకోవచ్చు అని కూడా చెప్తుంది. సో ఇక్కడ మనకు ఇలా చేయడం వల్ల, ఈ ప్రాసెస్ చేయడం వల్ల మనం ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. ఒకటేంటి అని అంటే ఈ యూరిన్ ఏదైతే ఉందో దీన్ని ప్రాసెస్ చేయడం ద్వారా ఈ కొంత పొల్యూషన్ని కంట్రోల్ చేయొచ్చు, ఇదొకటి బెనిఫిట్. రెండోది ఏంటి అని అంటే ఇటు యూరియాని ప్రొడ్యూస్ చేయడం ద్వారా మనకేమవుతుంది అని అంటే ఈ యూరియా ఇంపోర్ట్స్ని కూడా తగ్గించవచ్చు. సో ఈ 2 విధాలుగా మనకు ఇది బెనిఫిట్ అవుతుంది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఒకసారి మనం ఈ ఫెర్టిలైజర్కి సంబంధించి ఇంపోర్ట్స్కి సంబంధించి ఒకసారి చూస్తే ఇక్కడ ఏంటి అంటే మనం చాలా ఫెర్టిలైజర్స్ని మనం ఫారిన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. చైనా నుంచి, సౌత్ అమెరికన్ కంట్రీస్ నుంచి, ఉక్రెయిన్ అండ్ రష్యా నుంచి మనం చాలా ఫెర్టిలైజర్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో దీనికోసం మనం ఇండియన్ కరెన్సీని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫారెక్స్ రిజర్వ్స్ వాళ్ళకు ఇస్తున్నాం. సో ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇండియా అనేది అగ్రికల్చర్లో నెట్ ఎక్స్పోర్టర్. మనం చాలా వరకు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ మనం అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ని వాటిని ప్రొడ్యూస్ చేయడానికి చాలా ఫెర్టిలైజర్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో దీనివల్ల ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఖర్చు అనేది చాలా పెరుగుతూ ఉంది ఈ అగ్రికల్చర్ ప్రొడక్షన్కి. దాంతోపాటు మనం ఈ నెట్ వాటర్ ఎక్స్పోర్టర్ కూడా, మనం చాలా వాటర్ని యూస్ చేస్తున్నాం అగ్రికల్చర్ కోసం. సో ఆ నెట్ వాటర్ ఎక్స్పోర్టర్ కూడా ఇండియా. సో ఈ విధంగా మనకి ఏంటి అని అంటే ఇలా ప్రాసెస్ చేయడం ద్వారా అట్లీస్ట్ ఈ ఫెర్టిలైజర్ ఇంపోర్ట్స్ని తగ్గించుకోవచ్చు అని చెప్పేసి ఈ రీసెర్చ్ ఆర్టికల్ చెప్తూ ఉంది.